హలో గాయ్స్! ఇవాళ లేచినప్పటి నుంచి ఏంటో లేజీగా, మూడీగా ఒక సాడ్ డేలా అనిపిచ్చింది. న్యూ ఇయర్ తర్వాత ఏంటబ్బా! ఇలా అనిపిస్తుంది నెక్స్ట్ డేనే అనుకున్నాను. కానీ ఎలా ఉన్నా అయితే ఆఫీస్‌కెళ్ళడం తప్పదు గదా! సో, రెడీ అయిపోయి అలా ఆఫీస్‌కెళ్ళడం కోసం ఆటో ఎక్కాలి. సో, ఆటో ఎక్కడం కోసం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆటో ఎక్కిన తర్వాత గాయ్స్ ఏమైందంటే ఆటో అన్న పొద్దున్నే గాయ్స్ నా షిఫ్ట్ 8:30-5:30. 8:30కే మంచి ఫుల్ జోష్‌లో ఉన్నాడు ఆటో అన్న. సో, ఒక సాంగ్ పెట్టారు. అది కూడా ఫుల్ వాయిస్‌తో ఉంది సాంగ్. ఎక్కువ వాల్యూమ్ ఉంది. సో, మీరే వినండి ఆ సాంగ్ ఎలా ఉంటుందో. గాయ్స్ విన్నారా? గెస్ చేసారా ఏం సాంగో? అదే గాయ్స్ 'పడ్డానండి ప్రేమలో' మరి ఆ సాంగ్. అయితే మూడీగా ఉందని చెప్పి అన్నాను కదా! అలా ఉన్నప్పుడు ఎళ్లి ఆటో ఎక్కాము. ఎక్కిన తర్వాత ఆ సాంగ్‌కి అంత వాల్యూమ్‌తో అంత పొద్దున్నే వినడం మాకైతే ఫుల్ నవ్వొచ్చింది. అలాగే మాకు గూడా కొంచెం జోష్‌గా అనిపిచ్చింది. అలా నవ్వుకుంటూ ఇంకా ఆఫీస్‌కైతే వెళ్ళిపోయాం. ఆఫీస్‌కెళ్ళిన తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం ఫుల్ హెడేక్ గైస్. ఈ శాస్త్రి బామ్ వల్లే బతికాననుకోండి. ఒక 3, 4 టైమ్స్ ఫుల్ రుద్దేశాను శాస్త్రి బాము. ఆ తర్వాత కొంచెం రిలీఫొచ్చింది. నెక్స్ట్ మా ఆఫీస్‌లోనే వేయింగ్ మిషన్ ఉంటది. సో, వెయిట్ ఎంతున్నామో చూసుకుందామని నేను నా ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోయాం. నేనైతే వెయిట్ చూసుకున్నాను గైస్. 51.40 కేజీస్ ఉన్నాను. సో, నేనేమనుకున్నానంటే ఇది నా న్యూ ఇయర్ రిజల్యూషన్ కింద 5 కేజీస్ అయితే తగ్గాలని డిసైడ్ అయ్యాను. అంటే 46కి రావాలని అనుకుంటున్నాను. అంటే వెయిట్ తగ్గడం అంటే మళ్ళీ నేనేదో డైట్ చేసేసి తినడం మానేస్తానని అనుకోవద్దు. స్వీట్స్ మానను, బిర్యానీ మానను, ఏమీ మానను. అసలుకే సంక్రాంతి సీజన్ గాయ్స్. అరిసెలు, జంతికలు అన్నీ తినాలి గదా! ఈ టైంలో మనం తిండి మానేసి డైటింగ్ ఎలా చేస్తాం? అస్సలు చేయకూడదు. జస్ట్ ఫిజికల్ యాక్టివిటీ పెంచుతానంతే. ఇప్పుడు మేమైతే ఏం ఫిజికల్ యాక్టివిటీ చేయట్లేదు. నాట్ ఈవెన్ వాకింగ్ ఆల్సో. వెళ్తున్నాం, కూర్చుంటున్నాం, వర్క్ చేసుకుంటున్నాం, మళ్ళీ వస్తున్నాం, పడుకుంటున్నాం. అలా అయిపోతుంది. సో, ఫిజికల్ యాక్టివిటీ పెంచి 5 కేజీస్ తగ్గడానికైతే ట్రై చేస్తాను. తగ్గుతానో లేదో తెలీదు. ఇది రిజల్యూషన్‌గా పెట్టుకుంటున్నాను. సో, ఇవాళ ఇలా జరిగింది గాయ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.